నమస్తే, నేను మీ జాహ్నవి స్టార్స్ పై న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలి. విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలి. విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలి. కాపాడుకుందాం ఆర్టీసీని. కాపాడుకుందాం ఆర్టీసీని. కాపాడుకుందాం ఆర్టీసీ ఆస్తులను. కాపాడుకుందాం ఆర్టీసీ ఆస్తులను. ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల హక్కులను కాపాడుకుందాం. ప్రజలపై పడుతున్న భారాలను వెంటనే ఆపాలి. ఆర్టీసీపై పడుతున్న భారాలను వెంటనే ఆపాలి. ఆర్టీసీపై పడుతున్న భారాలను వెంటనే ఆపాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలి. కాపాడుకుందాం ఆర్టీసీ ఆస్తులను. కాపాడుకుందాం ఆర్టీసీ ఆస్తులను. కాపాడుకుందాం. CITU జిందాబాద్. CITU జిందాబాద్. విద్యుత్ బస్సులను ప్రైవేటు వాళ్లకు అప్పగించొద్దు. విద్యుత్ బస్సులు ప్రైవేటు వాళ్లకు అప్పగించొద్దు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు చేయాలి. జిందాబాద్ CITU. జిందాబాద్ CITU. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరం తర్వాతనే 2015లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించడానికి మోటార్ వాహన సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రైవేట్ విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 2800 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలో కూడా 2 డిపో కేవలం ఒక 5 బస్సులు తప్ప మిగతా అన్ని మొత్తం విద్యుత్ బస్సులు ప్రైవేటీయే. ఈ విద్యుత్ బస్సు ఒక బస్సు కొనాలంటే దాదాపు ₹1 కోటి అవుతుంది. ఈ ₹1 కోటిలలో 30 లక్షల రూపాయలు ఆ కంపెనీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 30 లక్షల సబ్సిడీ అదే ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ బతికే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమక్రమంగా ఆర్టీసీ బస్సులను అమ్ముకోవడమే కాదు, ఆర్టీసీ డిపోలను అమ్ముకుంటుంది, ఆర్టీసీ వర్క్ షాప్లను అమ్ముకుంటుంది, ఆర్టీసీ కార్మికులను అమ్ముకుంటుంది. ఆర్టీసీ మీద ఆధారపడుతున్న ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం అమ్ముకునే పరిస్థితి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుంది. మోటార్ వాహన సవరణ చట్టం వల్ల ఇది ప్రజలపై, కార్మికులపై, అందరిపై తీవ్రమైన భారం పడుతూ ఉంది. ఆర్టీసీలో ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితి కూడా ఉంది. ఈ విధానాన్ని మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1428 ఎకరాల ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కూడా అమ్మే విధంగా కోసం కూడా ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. మన కరీంనగర్ జిల్లాలో కూడా పక్కపోటు ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ కూడా ఆర్టీసీ స్థలాన్ని దాన్ని కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 డిపో కూడా కంప్లీట్ గా JPM ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లా క్రమక్రమంగా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అప్పనంగా ప్రైవేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అది విద్యుత్ బస్ అయినా, ఎయిర్ బస్ అయినా ఏదైనా కూడా ఆర్టీసీ నిర్వహించాలి. ఆర్టీసీపై భారం పడకుండా కేంద్రంపై బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెట్టి మొత్తం రాష్ట్రాలకు కావాల్సిన హక్కులను, సబ్సిడీలను మొత్తం దోసుకుంటుంది. అది GST రూపకంగా, అనేక రూపకంగా, పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇస్తలేదు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు. ఇప్పటికైనా ప్రజానికం గమనించి ఆర్టీసీ పరిరక్షణ జరిగే ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఎడ్ల రమేష్, CITU జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్.
Once a spy, always a spy.